నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఈరోజు ఏంటంటే ఎర్లీ మార్నింగే లేచి ముందు పనులన్నీ చేసుకొని, అలాగే మా బాబు కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది కదా, సో వాడి రూమ్ అంతా సెట్ చేసి, అలాగే మధ్యాహ్నం లంచ్కి అయితే బిర్యానీ చేశానమాట, చికెన్ బిర్యానీ. అలాగే ఈవినింగ్ బయటికి వెళ్ళాము డెకెత్లాన్, కొంచెం పని ఉండి. సో అలా ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఒక బిజీ సండే వ్లాగ్ అని చెప్పాలి. సో పొద్దున్నే లేచి ముందైతే కాఫీ అయితే తాగేశానండి. సో ఫస్ట్ నేను చేసే పని అదే అనమాట. కాఫీ తాగానంటే ఇంకా కంప్లీట్గా యాక్టివ్ అయిపోతానమాట అన్ని పనులు చేసుకోవడానికి. సో మార్నింగ్ లేచి అలా సన్ రైజ్కి చూసుకుంటూ కాఫీ తాగడం అనేది నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ అనమాట. నేనైతే ఈరోజు మార్నింగ్ 5:30 కల్లా లేచానండి. సో ఆల్మోస్ట్ నేను రెగ్యులర్గా 5 to 5:30 మధ్యలో లేస్తున్నాను అనమాట మార్నింగ్. సో జనరల్గా మా వాడికి హాఫ్ డేస్ నడిచినప్పుడు ఏమైందంటే 7 o'clockకి బస్సు వచ్చేది. సో నేను 5:30 కల్లా లెగిస్తేనే వాడికి కావాల్సినవన్నీ చేసి స్కూల్కి పంపించడం ఉంటుంది కాబట్టి, సో అలా ఒక 1 month అలవాటు అయ్యేసరికి ఇంకా రెగ్యులర్గా 5 or 5:30 లోపు లెగుస్తున్నానమాట. సో అలా లెగవడమే బెస్ట్ అనిపిస్తుంది ఈ సమ్మర్లో. సో కాసేపన్నా చల్లగా కూర్చోవచ్చు బాల్కనీలో అని చెప్పేసి. సో చూసారు కదండి సన్ రైజ్, ఎంత బ్యూటిఫుల్ సన్ రైజ్ అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న టైం వరకే అంత కూల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇలా కాసేపే ఉంటుందండి సన్ రైజ్ అయిన తర్వాత. ఒక 10 to 15 minutesలోనే చాలా స్ట్రాంగ్ సన్ రైజ్ వచ్చేస్తాయన్నమాట. బాల్కనీలోకి అలాగే ఉంటుంది, ఇంట్లోకి కూడా వచ్చేస్తూనే ఉంటాయన్నమాట సన్ రైజ్. స్ట్రాంగ్ సన్ రైజ్ సమ్మర్ కాబట్టి. బట్ బాగుంటుందండి వెంటిలేషన్, మనకి ఇంట్లో వరకు సన్ రైజ్ వస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా కాసేపు అలా బాల్కనీలో స్పెండ్ చేయడం అనేది నా డైలీ రొటీన్ అనమాట. సో మార్నింగ్ కాఫీ తాగి ఒక 10 minutes అలా బాల్కనీలో స్పెండ్ చేసే టైము నేను కంప్లీట్గా యాక్టివ్ అయిపోతానమాట మిగతా పనులు చేసుకోవడానికి. ఈరోజైతే మా వాడి కిడ్స్ బెడ్రూమ్ సర్దుదామని చెప్పేసి పని అయితే స్టార్ట్ చేశానండి. సో వాడి బుక్స్ అన్నీ మన స్కూల్ అయిపోయిన తర్వాత పాత బుక్స్, ఇంకా వాడి స్టేషనరీ అవన్నీ గజిబిజిగా ఉన్నాయన్నమాట షెల్ఫ్స్లో. సో అవన్నీ నీట్గా సర్దేసి ఓల్డ్ బుక్స్ అన్నీ సపరేట్గా పెట్టేసుకొని, ఇప్పుడు కొత్త అకాడమిక్ బుక్స్ అన్నీ సపరేట్గా పెట్టేసి నీట్గా సర్దుదాం స్టేషనరీ అవన్నీ అని చెప్పేసి వాడి షెల్ఫ్స్ అన్నీ ఖాళీ చేసి మొత్తం బెడ్ మీద పెట్టేశానమాట సామాను. అన్నీ బుక్స్ స్టేషనరీ పెట్టేసి అప్పుడు నీట్గా సర్దుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా మనం ఏదైనా సర్దాలి అంటే ఫస్ట్ కంప్లీట్గా
దాన్ని ఏమంటారు ఎంప్టీ చేయాలి. షెల్ఫ్స్ ఏవైనా కూడా అక్కడే పెట్టేసి పైకి కిందికి సర్దడం కాకుండా కంప్లీట్ షెల్ఫ్స్ ఎంప్టీ చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని దానిలో మనకి ఏవి కావాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి అని ఆలోచించుకొని అప్పటికప్పుడు సర్దుకోవడం చేస్తుంటానన్నమాట. నాకైతే అలాగే బెస్ట్ అనిపిస్తదనమాట. సో ఇక్కడ ఓల్డ్ బుక్స్ అని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా కొత్త బుక్స్ అన్నీ తీసి రెడీ చేస్తున్నానన్నమాట. ఇంకా వీటికి కవర్స్ వెయ్యాలి. సో వీళ్ళ స్కూల్లో ఏంటంటే కవర్స్ వేయడం బుక్స్‌కి మ్యాండేటరీ ఏం కాదనమాట. సో మనకి కావాలంటే వేయొచ్చు, లేదంటే లేదు. అది మన విష్. నేను లాస్ట్ ఇయర్ అయితే కవర్స్ అయితే ఏం వేయలేదండి. ఈ ఇయర్ కూడా చూడాలండి కవర్స్ వేయాలా వద్దా అని. సో ఇలా కొత్త బుక్స్ అన్నీ తీసి సపరేట్ చేసి పక్కన పెట్టేసి ఓల్డ్ బుక్స్ ఒక దగ్గర, కొత్త బుక్స్ ఒక దగ్గర అన్నీ నీట్‌గా సర్దేసి పెడుతున్నాననమాట. సో అలా మనం సపరేట్ చేసి పెడితేనే మనకి ఏం కావాలి అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది. అక్కడ ఏమున్నాయి ఏంటి అనేది. లేదంటే అన్నీ మిక్సప్ అయిపోతే అంతా గజిబిజి అయిపోతుందనమాట. స్కూల్లో ఏంటంటే వీళ్ళకి స్టేషనరీ ఇస్తారండి బుక్స్ ఇచ్చినప్పుడే. సో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట స్టేషనరీ స్టఫ్ అంతా. సో ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుండి వస్తున్న స్టేషనరీ, తర్వాత వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ వస్తాయి కదా పిల్లలవి బర్త్డే అవుతే. సో ఆ రిటర్న్ గిఫ్ట్స్కి కూడా ఎక్కువగా వాళ్ళు కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, ఇలా పెన్సిల్ బాక్సెస్ అలా ఇస్తూ ఉంటారు కదా బుక్స్. సో అలా ఇస్తుంటారు. సో ఆ స్టఫ్ అంతా ఎక్కువ అయిపోయిందనమాట. సో నేను క్రేయాన్స్ సపరేట్గా, తర్వాత ఈ కలర్ పెన్సిల్స్ అలా అండ్ స్కూల్లో ఇచ్చే స్టేషనరీ పెన్సిల్స్, ఎరైజర్స్ అన్నీ సపరేట్గా నీట్గా సర్ది పెడతానమాట. ఈసారి ఏంటంటే వీళ్ళకి 5th క్లాస్ నుంచి పెన్స్ ఇస్తారనమాట. అంటే పెన్స్ యూజ్ చేయాలి. అప్ టు 4th క్లాస్ ఏంటంటే పెన్సిల్స్ వాడేవాళ్ళనమాట. సో ఇప్పుడు మా బాబు 5th క్లాస్కి వచ్చాడు. సో నెక్స్ట్ అంతా పెన్స్ యూజ్ చేయడమే. సో ఈ పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ స్టఫ్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ నీట్ ఒక బాక్స్లో సర్దేసి పెట్టాను. సో ఇప్పుడు ఎలాగో పెన్సే యూజ్ చేస్తారు. ఏదైనా డయాగ్రామ్స్ కానివ్వండి, ఏదైనా అవసరం ఉన్నప్పుడే పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అవసరం పడతాయి కదా అని చెప్పేసి ఒక దగ్గర అయితే నీట్గా సర్ది పెట్టాను. అండ్ అలాగే మా వాడి మెడిసిన్ బాక్స్ అనమాట. సో మెడిసిన్స్ నీట్గా సర్దుదామని చెప్పేసి ఒక బాక్స్ పెట్టుకుంటానమాట వాడి కోసం. అంటే అన్నీ అక్కడ ఇక్కడ పెడితే మనకి సడన్గా ఏవి దొరకవు కదండి. సో వాడికి సపరేట్గా ఒక బాక్స్లో వాడి సిరప్స్, తర్వాత ఏమంటారు మనకి ఎకోనమ్ శాచెట్స్ అవనివ్వండి, ఓఆర్ఎస్ అవనివ్వండి, అలాంటివి అన్నీ ఒక దగ్గర నీట్గా సర్దేసి ఒక బాక్స్లో పెట్టుకుంటానమాట. సో ఇలా వీడి షెల్ఫ్ అయితే సర్దేశాను. వాడు ఆడుకునే చెస్, తర్వాత ఏమంటారు షటిల్ కాక్స్ ఉంటాయి కదండి, బ్యాడ్మింటన్వి, ఇంకా టెన్నిస్ బాల్స్ అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేశాను. అండ్ వాడి స్విమ్మింగ్కి సంబంధించినవి కూడా ఒక బ్యాగ్ ఉంటుందన్నమాట, అందులో పెట్టేసి నీట్గా సర్దేసి పెట్టాను. అండ్ ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేద్దామని చెప్పేసి బెడ్షీట్ తీసుకొచ్చేసానమాట. ఉతికింది పాతదంతా తీసేసి పక్కన పెట్టేసి, సో ఒకసారి కాట్ అంతా నీట్గా తుడిచేసి బెడ్షీట్ వేద్దామని. సో ఇదేంటంటే 3/6 కాట్ అనమాట.
ఈ రూమ్లో వీడు పడుకోడు, కాకపోతే ఏంటంటే ఇక్కడే స్టడీ టేబుల్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాడికి రిలాక్స్ అవ్వాలి అనిపించినప్పుడు అలా కాసేపు పడుకుంటాడని చెప్పేసి ఈ కాట్ అయితే ఇక్కడ పెట్టామన్నమాట. సో నీట్గా బెడ్షీట్ వేసి సర్దేసుకున్నాను. సో కిడ్స్ బెడ్రూమ్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు, స్టఫ్ అక్కడక్కడ వేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం గజిబిజిగానే ఉంటుందన్నమాట. సో అందుకోసమే మ్యాక్సిమం నేను ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటాను. బట్ కంప్లీట్గా బెడ్షీట్ చేంజ్ చేయడం అయితే ఒక 10 డేస్కి ఒకసారి చేస్తానన్నమాట. అండ్ ఈ బెడ్షీట్ వచ్చేసి ఐకియాలో తీసుకుందనమాట. సో ఐకియాలో బెడ్షీట్స్ బాగా నచ్చుతాయండి నాకు. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా క్వాలిటీ అయితే అస్సలు తగ్గదు. అంటే దాని ఫ్యాబ్రిక్ కలర్ అయినా కూడా, లేదంటే క్వాలిటీ రఫ్ అవ్వడం, క్లాత్ అలా ఏమీ ఉండదన్నమాట. ఈ బెడ్షీట్ తీసుకొని అసలు ఆల్మోస్ట్ మోర్ దాన్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయి ఉంటుంది. సో ఐకియాలో చూసిన వాళ్ళకి అది చూడగానే బెడ్షీట్స్ గుర్తుపట్టేస్తారు. సో రెగ్యులర్గా అవే మోడల్స్ ఉంటాయి కదా, అంటే కొత్త కొత్త మోడల్స్ కూడా వస్తాయి కానీ చాలా రేర్ అనమాట. ఒకసారి వస్తాయి ఇంకా అవే ఇయర్స్ తరబడి నడుస్తూ ఉంటాయి అన్నమాట బెడ్షీట్స్ అన్నీ. సో సింగిల్ కాట్ బెడ్షీట్స్ కలెక్షన్ కూడా బాగుంటాయి. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటానన్నమాట. సో అవసరం అవుతాయి ఇలా వేసుకోవడానికి అని చెప్పేసి ఒక 3 సెట్స్ తీసుకున్నాను. ఇంకా అవే మార్చి వేస్తుంటానన్నమాట. సో ఎన్నిసార్లు వాష్ చేసినా ఎలా చేసినా కూడా క్వాలిటీ అయితే నాకు ఇప్పటివరకు అసలు చేంజ్ అనిపించలేదండి. చాలా బాగుంటాయి బెడ్షీట్స్ క్వాలిటీ. అండ్ వాటి లెంత్ విడ్త్ కూడా బాగా వస్తాయన్నమాట, డబుల్ కాట్ బెడ్షీట్స్ కూడా. సో నెక్స్ట్ ఇంకా వీడి స్టడీ షెల్ఫ్ అయితే నీట్గా సర్దుదామని చెప్పేసి అన్నీ క్లీన్ చేశాను అనమాట. పైన వీడి డిస్ప్లేకి టాయ్స్ పెట్టుకున్నాడు, వాచ్ తర్వాత పెన్స్ అవన్నీ పెట్టుకున్నాడు. సో అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడొక్కడ నీట్గా సర్దేసి పెట్టాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా వర్క్ చేస్తుంటారనమాట. సో ల్యాప్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్లో కూడా ఇలా సెటప్ ఉందన్నమాట, స్టడీ టేబుల్ లాగా లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ యూనిట్ లాగా. సో అక్కడ కూడా యూజ్ చేసుకుంటారు మా హస్బెండ్, లేదంటే ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనకి విండో నుండి వ్యూ బాగుంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇక్కడే చేయడానికి ఇష్టపడతారనమాట. కొంచెం వెంటిలేషన్ ఉండి మనకి ఆ వ్యూ ఉంటే బాగా అనిపిస్తుంది కదా వర్క్ చేసే వాళ్ళకి. సో అలా అనమాట. ఇలా కిడ్స్ బెడ్రూమ్ అయితే నీట్గా సర్దేసి పెట్టానండి. సో నెక్స్ట్ ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ముందైతే బాస్మతి రైస్ కడిగి పెడుతున్నాను అనమాట. నేను ఎప్పుడైనా సరే బిర్యానీ స్టార్ట్ చేయడం కంటే ముందే రైస్ అనేది నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. సో అలా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాక చికెన్ని మ్యారినేట్ చేసుకుంటాను అనమాట. సో చికెన్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇది మనకి 600 to 700 గ్రామ్స్ లోపే ఉంటుందండి. 600 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నా. సో దీనికి మ్యారినేట్ చేయడానికి పసుపు, అల్లము, కారము ఒక 3 స్పూన్స్ వేస్తానండి. దాంతోపాటు సాల్ట్ 1 స్పూన్ వేసి, అలాగే గరం మసాలా అండ్ కర్డ్ వేస్తానన్నమాట. సో కర్డ్ కూడా వేసి మంచిగా కలిపేసుకొని మ్యారినేట్ చేసి పెడతానమాట. ఒక 15 మినిట్స్ అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలా స్నానానికి వెళ్ళే ముందే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టి రైస్ని కూడా బాస్మతి రైస్ని కడిగి నానబెట్టేసుకుందామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్నానానికి వెళ్ళానమాట. సో నేను వచ్చేలోపు ఇవన్నీ మ్యారినేట్ అవుతాయి, చికెన్ మ్యారినేట్ అవుతుంది, రైస్ కూడా నానుతుంది. కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందే మనము కొంచెం కలిపేసి పెట్టుకోవడం బెస్ట్ అని చెప్పేసి నీట్గా కలిపేసుకొని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా స్నానం చేసి వచ్చాక స్టార్ట్ చేద్దాం కుకింగ్ అని చెప్పేసి ముందు ఏంటంటే చికెన్ని నేను ఏ బిర్యానీ అయినా, చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ముందు చికెన్ని కుక్ చేస్తాను. చికెన్ బిర్యానీకి అయితే చికెన్ని ముందే కుక్ చేస్తాను, అలాగే మటన్ బిర్యానీకి మటన్ ముందుగానే కుక్ చేస్తాను అనమాట. అంటే ఆల్మోస్ట్ అది మనకి 75% కుక్ అవ్వాలండి, అప్పుడే మనకి బాగుంటుంది. లేదంటే పచ్చి పచ్చిగా గట్టిగా ఉంటాయన్నమాట ముక్కలన్నీ. సో అందుకోసం అని చెప్పేసి నీట్గా మనకి మటన్ అనుకోండి ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటాను, ప్రెషర్ కుక్ చేస్తాను. అదే చికెన్ అయితే నార్మల్గా కడాయిలో కుక్ చేసేస్తాను. సో దానికి పెద్ద ప్రెషర్ కుక్కర్ అవసరం లేదు కదా. సో
సో ఇలా మంచిగా వాటర్ అసలుకే వేయకుండా, ఎందుకంటే కర్డ్ వేస్తాం కాబట్టి వాటర్ అనేది మంచిగా అందులోనే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ కొంచెం సిమ్లో పెట్టేసి మనం చూసుకుంటూ ఉంటే మంచిగా కుక్ అవుతుందన్నమాట. సో ఇలా 75% చికెన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చికెన్ అయితే కుక్ అయిపోయిందండి. కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసి ఆఫ్ చేసేస్తానమాట. సో మనకి బిర్యానీ వేయడానికి కావాల్సిన చికెన్ రెడీగా ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి, రైస్ కుక్ చేసుకోవాలి కదా, బాస్మతి రైస్. సో ఈసారి ఏంటంటే నేను డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తున్నానండి. ఎప్పుడు నేను ఎలా చేస్తానంటే మనకి ఎంత వాటర్ కావాలో అంతే తీసుకుంటాను. అంటే ఫర్ సపోజ్ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని అక్కడికక్కడికి ఉడికించేసుకొని కొంచెం వాటర్ ఉన్నప్పుడే దమ్కి వేస్తానన్నమాట రైస్ని. బట్ ఈసారి అలా కాకుండా వేరే ప్రొసీజర్లో చేద్దామని చెప్పేసి వాటర్ ఎక్కువ వేసి చేస్తున్నాను. చూడండి, మీకు ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది. సో ముందు గీ వేసుకున్న తర్వాత, నేను ఆయిల్ యూజ్ చేయనండి బిర్యానీకి, కంప్లీట్ గీనే యూజ్ చేస్తాను. సో గీ వేసుకున్నాక దానిలో పచ్చిమిర్చి, ఫస్ట్ ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌనిష్గా అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసి అవి కూడా వేగాక డ్రై స్పైసెస్ ఉంటాయి కదండి, హోల్ గరం మసాలా, అవన్నీ వేసుకోవాలి మీకు ఇందాక చూపించినట్టుగా వీడియోలో. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత చూడండి, ఈరోజు నేను ఎక్కువ వాటర్ వేస్తున్నాను అనమాట. ఎక్కువ వాటర్ వేసి అందులో బిర్యానీ ఆకు అలా కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసేటప్పుడు చాలా ఉప్పగా ఉండాలన్నమాట. వాటర్ సీ వాటర్ లాగా చాలా ఉప్పగా ఉంటేనే ఈ ప్రాసెస్లో చేసినప్పుడు బిర్యానీ మనం కుక్ చేసిన తర్వాత రైస్ కూడా కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది, లేదంటే చప్పగా ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేలోపు ఇంకొక బిర్యానీ పాట్కి నేను గీ అనేది అడుగున రాసి పెట్టేసుకున్నాను అనమాట దమ్ పెట్టడానికి. సో ఇక్కడ వాటర్ బాయిల్ కంప్లీట్గా అవుతున్నప్పుడు స్పైసెస్ అన్నీ కూడా మంచిగా బాయిల్ అవుతాయి కదండి. ఆ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది మొత్తం వాటర్ వంపేసుకొని రైస్ మట్టుకే ఇందులో వేసేసి ఇలా బాయిల్ చేయాలి. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, రైస్ అనేవి ఇలా వాటర్లో డ్యాన్స్ చేస్తున్నట్టు పైకి వచ్చేసి భలే కుక్ అవుతాయి అన్నమాట. ఇందులో ఏంటంటే మనము సరిపడా వాటర్ పోసుకోవడం కాకుండా ఎక్కువ క్వాంటిటీ వాటర్ పోస్తామన్నమాట. సో ఆల్మోస్ట్ మీరు ఇందాక చూపించాను కదండి, రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. ఇంకా దమ్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇందులో ఏంటంటే నేను వాటర్తో సహా వేయనమాట. ఒక జాలి గంట లాంటిది ఏదైనా తీసుకొని ఓన్లీ రైస్ అందులోంచి తీసి బిర్యానీకి దమ్కి పెట్టడానికి వేస్తానన్నమాట. సో అడుగున నేను ఎప్పుడు బిర్యానీ రైస్ వేసి ఆ తర్వాత ఇది చికెన్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మళ్ళీ పైన ఒక లేయర్ రైస్ వేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎక్కడ వాటర్ అనేది వేయకుండా నీట్గా కుక్ అయిన రైస్ని మట్టుకే వేస్తున్నాను. ఈ ప్రాసెస్లో చేసినా కూడా బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఫైనల్గా పైన నేను ఎప్పుడు టిష్యూ పేపర్స్ పెట్టేసి కొంచెం వాటర్ చిలకరించి పెడతాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే రైస్ మరీ పలుకులుగా కాకుండా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ సిమ్లో పెట్టేసి పైన ఒక హెవీ వెయిట్ పెట్టి మూత పెట్టి హెవీ వెయిట్ పెడితే మంచిగా దమ్ అవుతుంది. నేను 10 to 12 మినిట్స్ అలా ఉంచుతానండి, సరిపోతుంది. సో అక్కడ బిర్యానీ కుక్ అయ్యే లోపు, అంటే దమ్ పట్టే లోపు నేను ఇక్కడ రైతా ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను అనమాట. సో కర్డ్లో సాల్ట్ వేసి మంచిగా వాటర్ కూడా తగినన్ని వేసేసుకొని ఇలా బీట్ చేసుకున్న తర్వాత కీరా, కొత్తిమీర, ఆనియన్స్ వేస్తాను. పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది, బట్ మా బాబు తినడని చెప్పేసి నేనైతే అదొక్కటి అవాయిడ్ చేస్తాను. టొమాటోస్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. సో రైతా కూడా రెడీ చేసి పెట్టాను. బిర్యానీ అంటే రైతా కంపల్సరీ అనమాట. మా ఇంట్లో అయితే నార్మల్ కర్డ్ అలా తినరు, రైతా కంపల్సరీ. సో ఇక్కడ బిర్యానీ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. సో నేను మీకు లాస్ట్ వీడియోలో మటన్ బిర్యానీ చేసినప్పుడు చూసారా ప్రాసెస్. సో దానికి దీనికి డిఫరెన్స్ రైస్ కుక్ చేయడం ఒక్కటే డిఫరెన్స్ అండి, మిగతాదంతా ప్రాసెస్ సిమిలర్గానే ఉంటుంది. సో ఇలా కూడా చేసి చూద్దాం, చాలా వీడియోస్లో చూసాను ఇలా చేయడము. సో నేను ఎప్పుడు అలా చేస్తాను కదా, ఒకసారి ఈ టైప్లో కూడా చేసి చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి అయితే ట్రై చేశాను. సో బట్ నాకేంటంటే నేను రెగ్యులర్గా చేసే ప్రాసెస్లో చేస్తేనే నాకు ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా వచ్చినట్టు అనిపించాయి. సో ఇలా వాటర్లో బాగా ఎక్కువ వాటర్ వేసి బాయిల్ చేసి అందులోంచి రైస్ మట్టుకే తీసి దమ్కి వేస్తే ఏంటంటే నాకు అంత బాగా ఫ్లేవర్స్ వచ్చినట్టు అనిపించలేదన్నమాట. బాగుంది, బట్ దానంత టేస్ట్ లేదని అనిపించింది. సో మీకు 2 ప్రొసీజర్స్ చూపించాను కాబట్టి మీకు నచ్చినట్టుగా బిర్యానీ చేసుకోవచ్చు అనమాట, ఎవరైనా నేను చేసిన ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనుకుంటే. సో మటన్ బిర్యానీ ఒక ప్రొసీజర్లో చేశాను లాస్ట్ వీడియోలో, ఇది చికెన్ బిర్యానీ ఇంకొక ప్రొసీజర్ అనమాట. సో
మొత్తానికైతే బిర్యానీ ఉంది అంటే ఆ రోజు కూల్ డ్రింక్ ఉండాల్సిందే, థమ్స్అప్. అలాగే మా వాడు హ్యాపీ ఫీస్ తాగుతానన్నాడు. మా హస్బెండ్ అయితే ఏ కూల్ డ్రింక్ తాగరు బిర్యానీ టైంలో. బట్ మాకు కంపల్సరీ అన్నమాట. నేను నార్మల్ టైంలో అస్సలు తాగను, అంటే ఒకప్పుడు బాగా తాగేదాన్ని, మానేసాను కంప్లీట్గా. బట్ బిర్యానీ అప్పుడు ఏంటంటే స్పైసీగా ఉంటుంది కదా, అంటే ఆ వేడిగా, అంటే ఓవర్ స్పైసీ అని కాదు, ఎలాగో నార్మల్ వంటల కంటే స్పైసీగా ఉంటుంది కదా. సో వేడిగా స్పైసీగా తిన్నప్పుడు పక్కకి చల్లటి థమ్స్అప్ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. సో అలా మా లంచ్ అయితే చికెన్ బిర్యానీతో ఫినిష్ చేసామండి. చాలా బాగా కుదిరింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఫ్లేవర్స్ అనేవి నాకు కొంచెం తక్కువ అయ్యాయి అనిపించాయి అన్నమాట, బిర్యానీ ఫ్లేవర్. అంతే తప్ప మిగతాదంతా ఓకే, బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదండి, నాకైతే చాలా అనమాట. సో మా ఇంట్లో అందరం ఏదో ఒక టైప్ ఆఫ్ స్వీట్ తినాలి. అంటే స్వీట్ అంటే ఏదో లడ్డు చేసుకోనో లేదంటే బయట నుంచి స్వీట్స్ తెచ్చుకోనో అని కాదు, ఏదైనా ఒకటి. అంటే నేను జనరల్గా అయితే ఇంట్లోనే నువ్వుల లడ్డూలు, పల్లి లడ్డూలు ప్రిపేర్ చేసి పెడతాను, సున్నుండలు చేస్తాను, అవి ఉంటాయి రెగ్యులర్గా. బట్ ఇప్పుడు అవి ఏవి లేవు కాబట్టి బెర్రీస్ ఉన్నాయన్నమాట. సో క్రాన్బెర్రీ అండ్ బ్లూబెర్రీ ఉన్నాయి, అవి తింటున్నామన్నమాట. కొంచెం ఆ స్వీట్ క్రేవింగ్స్కి బాగుంటుందన్నమాట. అలా కాసేపు తిని టైం స్పెండ్ చేసి టీవీ చూసుకుంటూ అలా ఆఫ్టర్నూన్ అయితే గడిచిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పేసి మా వాడికి స్విమ్మింగ్కి పంపించాలి కదా, వాడికి ఒక స్విమ్మింగ్ కోసం సరిపడా డ్రెస్, అలాగే వాడు ఒక క్రికెట్ బ్యాట్ కావాలన్నాడు అని చెప్పేసి డెకాథ్లాన్కి ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో డెకాథ్లాన్కి వెళ్తే ఏంటంటే ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి స్విమ్ డ్రెస్సెస్ అయితే చాలా బాగా వచ్చాయండి. అండ్ వాటితో పాటు ఇంకా క్రికెట్ ఏదైనా సరే గేమ్స్ అనేవి సమ్మర్లో బాగా ఆడతారు కాబట్టి కలెక్షన్ మోడల్స్ అవన్నీ చాలా ఎక్కువ వస్తాయి కదా. సో ఈసారి కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. సో మా వాడికి ఒకటి పెయిర్ స్విమ్ డ్రెస్ తీసుకున్నాము, అలాగే క్రికెట్ బ్యాట్ కావాలి అంటే అదొక క్రికెట్ బ్యాట్ తీసుకున్నామన్నమాట. ఆల్రెడీ ఒకటి ఉంది, బట్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా రోజు ఆడడానికి ఒకటి కావాలి అని చెప్పేసి ఇది తీసుకుందామని చెప్పేసి అక్కడ ట్రై చేస్తున్నాడు అనమాట, ఏ బ్యాట్ బాగుంది అనేది. సో అలా చిన్న షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా అనిపించింది వీడియో అనే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.